వాళ్ళు వారి మనస్సు కఠినములైనాయి. నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నది, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట. ఈరోజు అనేక సంఘాల్లో అనేక బోధనలు మనకు ఎక్కువగా వినపడేది ఏమిటంటే పాత నిబంధనలోని విషయాలు ఎక్కువగా ధ్యానించుకుంటూ ఉంటారు. ఆ గ్రంథంలోని విషయాలే చదవడం, ఆ గ్రంథంలోని విషయాలన్నీ వివరించడము, కీర్తనలు, మోసే ధర్మశాస్త్రము, ప్రవక్తలు రాసిన గ్రంథాలు, కీర్తనల్లోను సామెతల్లోను ఇలాగ ఈ విషయాలే చదవబడుతున్నాయి. ఆ గ్రంథంలోని విషయాలనే వివరిస్తున్నారు, ఆ గ్రంథంలోని విషయాలనే బోధిస్తూ ఉన్నారు. కనుక అనేక మంది మనసు కఠినమైపోయింది. అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి ఇంకా తేటపరచబడలేదు. ముసుగు అనేది నిలిచి ఉంది. వాళ్ళు మోసే గ్రంథం చదివినప్పుడెల్లా ముసుగు వాళ్ళ హృదయాల మీదే ఉంది. వాళ్ళ హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడు ఆ ముసుగు అనేది తీసివేయబడుతుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అన్నాడు. ఇక్కడ యేసు లూకాసు వార్త 24:44 మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అన్నాడు. ఇక్కడ యేసు చివరిలో ఆయన శిలువలో మరణించి 3వ దినాన లేచిన తర్వాత 40 దినాల పాటు అనేకులకు కనపడ్డాడు, ఇంచుమించు 500 మంది. ఆ సమయంలో తన యొద్ద ఉన్న శిష్యులతో అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనల్లో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన విషయాలు నెరవేరినాయి అనే విషయం చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17లో రాయబడిన మాట, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదు.